హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనాన్షియల్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే యూపీ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇక్కడ నుంచే రెండు తెలుగు రాష్ట్రాలు, అలాగే ఏ రాష్ట్రానికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ కట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ వర్షన్ అండి. డ్యూయల్ టోన్తో అయితే వస్తుంది. ఇంటీరియర్ కూడా డ్యూయల్ టోన్తో అయితే వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్ కారు, సన్ రూఫ్ కారు, ఇంతకంటే టాప్ ఎండ్ అయితే లేదండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే 2019 కారు అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2034 దాకా అయితే ఉందండి. ఈ కారు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 84,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. 84,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. రెండు ఈకోస్పోర్ట్లు అయితే ఉన్నాయి. రెండు కూడా ఎంప్లాయ్ కార్లు. నేను ప్రస్తుతానికి క్వార్టర్స్లో, ఢిల్లీలో క్వార్టర్స్లో అయితే ఉన్నానండి. రెండు కూడా ఎంప్లాయ్ కార్లు అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అండి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తానండి, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. రెండు కూడా ఈకోస్పోర్ట్లు ఉన్నాయి. రెండు ఎంప్లాయ్ कारले भैया एक बार वो गाड़ी दिखाओ इकोस्पोर्ट जूम करके. అది కూడా 6 ఎయిర్ బ్యాగ్ కార్ అండి. అది కూడా ఎంప్లాయ్ కార్. రెండు కార్లు మన దగ్గర అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఓనర్ కారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఈయన యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ చాలా స్మూత్గా ఉంది. కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకున్నటువంటి 4 టైర్స్ కూడా 100కి 80 నుంచి 90% అయితే ఉన్నాయి. స్టెప్నీ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి. అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డ్యూయల్ టోన్ కలర్తో పైన బ్లాక్, ఎలైవిల్స్ బ్లాక్ అయితే వస్తాయి. ఈ కంపెనీతో వచ్చినటువంటి ఎలైవిల్స్ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద 17 నుంచి 20 మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఇప్పుడు వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఇక పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్, పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్. ఈ కార్కి బ్లూటూత్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, ఇటువంటి కంట్రోల్స్ అయితే స్టీరింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సేఫ్టీ పరంగా అయితే ఉన్నాయండి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్, మిర్రర్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి. 100కి 100% నాన్ యాక్సిడెంట్ కారు. 1-2 చోట్ల చిన్న చిన్న గీతలు కనపడినట్టుగా అయితే ఉన్నాయి. అయితే కామన్ అండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ కూడా 100కి దాదాపు 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు. రూపాయి కూడా పెట్టుబడి లేదు. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే 7,40,000 రూపాయలు ఐడి వాల్యూతో ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే ఉందండి. కారు మీద 7 నెలల దాకా అయితే ఉంది. 2025 7 నెలల దాకా 7,40,000 రూపాయలు ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద యూపీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 7,50,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు 7,50,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. కింద టైటిల్స్లో నెంబర్స్ ఉంటే కాల్ చేయొచ్చు. వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి.
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ స్పోర్ట్స్ వర్షన్ అండి. టైప్ 3 వర్షన్, టైప్ 3 మన టైటానియం ప్లస్ వేరియంట్ టైప్ 3 వర్షన్, లేటెస్ట్ వర్షన్ అండి. మొత్తం కూడా మీకు బంపర్ కానీ మొత్తం ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ మొత్తం మారిద్ది. ఫుల్లీ టాప్ అండ్, ఇంతకంటే టాప్ అండ్ అయితే ఉండదు. అలాగే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కు 90 నుంచి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. అలాగే చూడొచ్చు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మైనర్గా చిన్న స్క్రాచెస్ కనపడినట్టుగా 1-2 అయితే ఉంటాయి, కామన్ అండి. అయితే సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి ఇది కొత్తలో ఉన్నప్పుడు కారు దాదాపుగా 15 లక్షల రూపాయల కారు. ఈ కారు 14 నుంచి 15 లక్షలు అయితే ఉంది. చూడొచ్చు దాదాపుగా 80% నుంచి 90% టైర్స్ ఉన్నాయి. ఎలాయ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 80% టైర్ అయితే ఉందండి. అలాగే ఎలాయ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చిన్న స్క్రాచ్ అయితే ఉందండి ఇక్కడ చూడొచ్చు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూడొచ్చు కారు యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే 5వ వీల్ కూడా ఎలాయ్ వీల్ అయితే ఉంది. 100కి 100% టైర్ అయితే ఉంది. స్టెప్నీ టైర్ అన్యూజ్ అండి. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. టైర్స్ విషయంలో 80 నుంచి 90% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలాయ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% టైర్ అయితే ఉంది. దాదాపుగా 80 నుంచి 90% టైర్ ఉంది. ఎలాయ్ వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. అలాగే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఎక్కడ బాడీకి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ రీడింగ్ చూడొచ్చండి. చూడొచ్చు ఒకసారి 84,956 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. ఈ కారు లాస్ట్ సర్వీసింగ్ ఎప్పుడు వెళ్ళిందంటే 77,000 కిలోమీటర్లకు అయితే వెళ్ళింది. 2024 6వ నెలలో అయితే వెళ్ళింది. ఇప్పుడు వచ్చేసి 84,000 కిలోమీటర్లు తిరిగింది. 77,000 అంటే ఇంకా 87,000 కిలోమీటర్లకి మీరు సర్వీసింగ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే సేఫ్టీ విషయంలో ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, అలాగే ఏబిఎస్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. అలాగే డ్యూయల్ టోన్ కలర్తో ఈ కార్ అయితే మొత్తం అయితే ఉంటుంది అండి, స్పోర్ట్స్ వర్షన్ కాబట్టి. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా చాలా చక్కగా కానొస్తుంది. గేర్స్ 1 నుంచి దాదాపుగా 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతుంది. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి బేస్తో మంచి వర్కింగ్ అయితే ఉందండి. మ్యూజిక్ సిస్టమ్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే సన్ రూఫ్ అయితే ఉందండి. అలాగే సన్ రూఫ్ అనేది క్లోజ్ చేస్తున్నాను చూడొచ్చు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. రూఫ్ మీద ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి. 6 ఎయిర్ బ్యాగ్ కార్ అండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తారండి. వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే హామ్ రెస్ట్ ఉంది. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రూఫ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూడొచ్చండి డిక్కీ స్పేస్ అండి. బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే డిక్కీలో మీకు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చాలా కొత్తగా బూట్ అయితే ఉంది. అలాగే రిఫ్లెక్టర్స్ కానీ టూల్ కిట్ కానీ అన్నీ అయితే ఉన్నాయండి. అలాగే డోర్ యొక్క పేస్టింగ్, డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ అండి. భయ్యా చాబీ లేలో ఎక్ బార్ చూడొచ్చండి.
యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డైరెక్ట్గా ఓనర్ దగ్గర నుంచి తెచ్చిన కారు. కొద్దిగా లైట్గా ఇంజన్ మీద దుమ్ముందండి, మొత్తం కూడా నేను క్లీన్ చేసి పంపుతాను మీకు కావాలంటే. అలాగే ఎక్ బార్ రేస్ దే दो एक बार और एक बार दे दो. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఇంజన్ బంద్ కరో భయ్యా. అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. కార్తో వచ్చినటువంటి బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఒరిజినల్ కార్ అండి. ఎక్ బార్ గాడి స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. గాడి బంద్ కారు 2019 కారు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ స్పోర్ట్స్ వర్షన్ 6 ఎయిర్ బ్యాగ్ కారు, సన్ రూఫ్ కార్ అండి. 84,000 తిరిగింది. 2 తాళాలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు, కేవలం తీసుకొని నడుపుకోవడమే. కారు కాస్ట్ 7,50,000 ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్, జై హింద్.